మునగాకులో 300 రకాల వ్యాధులు నయం చేసే ఔషధ గుణాలు ఉన్నాయి. కాబట్టి మునగాకుని ఖచ్చితంగా మనం తీసుకోవాలా. మునగాకులు బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రించడంలో సహాయపడతాయి. అంతేకాకుండా ఇవి గుండె సంబంధిత సమస్యలకు కూడా తోడ్పడి గుండెకి మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఈ మునగాకులో అయితే యాంటీ ఆక్సిడెంట్లు శరీర కణాలను దెబ్బతినకుండా రక్షిస్తాయి. కాబట్టి మనం వారానికి 2 సార్లు కంపల్సరిగా మునగాకు తీసుకుంటా అంటే చాలా బాగుంటుంది. ఈ రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతాయి. మునగాకులో అయితే పాలల్లో కన్నా ఇంకా ఎక్కువగా కాల్షియం ఉంటుంది. కాబట్టి ఇవి మనకు ఎముకలకు కూడా మంచి బలాన్ని అయితే ఇస్తాయి. ఈ మునగాకులను పొడిగా కూడా చేసుకొని నీళ్ళల్లో కలుపుకొని తాగొచ్చు. లేదంటే ఇది పప్పుల పొడిలాగా కరివేపాకు పొడి చేస్తానులా ఆ విధంగా మనము మునగాకు పొడిని కూడా చేసుకొని రోజు తినచ్చు. ఇంకా నేను అయితే మునగాకు పప్పు చేస్తాను, మునగాకు తాలింపు చేస్తాను, పొడి కూడా చేస్తూ ఉంటాను. ఇప్పుడు నేను మునగాకు తాలింపు మీకు ఈజీ మెథడ్లో చెప్తాను. ఏం లేదు ఫ్రెండ్స్, ఈ మునగాకునంతా చక్కగా ఇడిపించుకోండి. ఆ తర్వాత నీళ్ళలో వేసి కడిగి ఒక్క విజిల్ పెట్టండి. ఒక్క విజిల్ పెడితే చాలు, మెత్తగా ఉడికిపోతుంది. ఇంకా కొంతమంది అయితే పాత్రలో సపరేట్గా ఉడకబెడతారు. నేనైతే ఒక విజిల్ పెట్టేసినాను. ఇంకా తర్వాత నేను ఈ ఇంగ్రీడియంట్స్ అయితే చూపెడుతున్నాను. ఈ మునగాకు తాలింపుకు కొంచెం వేరుశనగ గింజలు, ఒక 2 ఆనియన్స్, ఒక 4 ఎండుమిరపకాయలు, తిరుగుబాతులోకి ఒక 5 ఎండుమిరపకాయలు శనగగింజలలో వేయించేటప్పుడు వేసేసినాను. దీన్ని పప్పుల పొడిగా తయారు చేసుకోవాలి మనము. ఇంకా తెల్లగడ్డలు అయితే ఒక 6 పీసెస్ తీసుకున్నాను. కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, అంతే ఫ్రెండ్స్. చాలా ఈజీగా ఈ మునగాకు తాలింపును మనము చేసుకోవచ్చు. ఈ మునగాకు ఇది పప్పుల పొడి వచ్చిందని మనం మిక్సీలో కూడా వేసుకోవచ్చు. కాకపోతే మిక్సీలో కన్నా మనం రోట్లో దంచితే ఇంకా చాలా సూపర్ టేస్ట్. అందుకనేసి ఇంకా ముందు కాలం వాళ్ళంతా రోట్లోనే వాడుతున్నారు. ఈ మధ్య అంటే మిక్సీలో అంతా వచ్చినాయి. కాకపోతే రోట్లో దంచితేనే టేస్ట్ ఎక్కువ ఉంటుంది మునగాకు తాలింపు. ఇంకా వెల్లుల్లి అయితే ఇంకా మనకు చాలా చాలా మంచిది. హార్ట్ డిసీజెస్కి చాలా మంచిది వెల్లుల్లి. కాబట్టి వీలైనంత వరకు మనము వంటలలో ఎక్కువ వెల్లుల్లి వాడుతూనే ఉండాలి. ఎంతో ఆరోగ్య ప్రయోజనాలు ఉండే ఈ మునగాకు తాలింపును మనము వారానికి కంపల్సరీగా వారంలో 2 టైమ్స్ తీసుకుంటే చాలా మంచిది. ఇంకా అయిపోయింది ఫ్రెండ్స్. ఈ మునగాకు కుక్కర్లో ఒక విజిల్ అయితే పెట్టినాను. ఇంకా పప్పు రసం చేద్దామని కొంచెం కందిపప్పు కూడా ఉడకబెట్టినాను. కాబట్టి ఆ కందిపప్పును కూడా కందిపప్పును కూడా దీంట్లో కలుపుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది టేస్ట్. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇప్పుడు ప్యాన్ పెట్టినాను, కొంచెం ఆవాలు వేసేసి ఆ తర్వాత నూనె పోసినాను. ఎందుకంటే ముందుగా నూనె వేస్తే మరకలంతా ఏర్పడతాయి. అందుకనేసి ఫస్ట్ ఎప్పుడు నేను ఆవాలే వేస్తాను, ఆ తర్వాతే ఆయిల్ వేస్తాను. ఇప్పుడు 2 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆనియన్స్ ప్లస్ ఎండుమిరపకాయలు తిరుగుబాతులోకి వేసేయండి. దీనికైతే కొత్తిమీర కరివేపాకు మాత్రం వేయద్దండి. ఎందుకంటే ఆ ఫ్లేవర్ పడితే అది ఒక రకం టేస్ట్ వస్తుంది, బాగుండదు. నేనైతే ఇలాగే వేస్తాను. దీనికి కొత్తిమీర కరివేపాకు అయితే వేయను. ఇంకా ఇది ఆనియన్స్ బాగా చిక్కగా రెడ్డిష్ కలర్ వచ్చేంత వరకు వేయించిన తర్వాత ఈ మునగాకును గట్టిగా పిండేసి పెట్టుకుంటాం రెడీగా కలిపేసేది. కొంచెము ఒక 2 మినిట్స్ వేయించిన తర్వాత ఇంకా ఇందాక చెప్పాను కదా కందిపప్పు, మనం ఇలాగే కూడా పప్పుల పొడి వేసేయచ్చు. కాకపోతే ఇంకా కందిపప్పు పడడం వల్ల ఇంకా టేస్ట్ సూపర్ టేస్ట్ ఉంటుంది. కాబట్టి ఇలా కూడా ఒకసారి మీరు ట్రై చేయండి. అంతే ఫ్రెండ్స్, ఈ పప్పుల పొడిని కూడా వేసేసేది, కలిపేసేది. చాలా అంటే చాలా సూపర్గా. అసలు ఇంకా చపాతీకి అయితే వేడి వేడి చపాతీలోకి ఈ మునగాకు తాలింపు కలుపుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఎక్కువ నైట్ టైమ్స్ అయితే నేను చపాతీ చేసినప్పుడు ఇది చేస్తూ ఉంటాను. ఇలాగే చూస్తూ ఉంటే ఒట్టిదే కూడా తినేద్దాం అనిపిస్తుంది మనకు. చక్కగా ప్లేట్లోకి వేసుకునేయచ్చు, అలాగే తినేయచ్చు, ఒట్టిది కూడా తినేయచ్చు.
మంచి ఐరన్ కంటెంట్ ఉంటుంది దీంట్లో. కాబట్టి మెయిన్ థైరాయిడ్కి బెస్ట్ మెడిసిన్ ఏమిరా అంటే ఈ మునగాకు. కాబట్టి ఖచ్చితంగా తీసుకోవాలి ఈ మునగాకుని. ఈ మునగాకులో మనకు రోగనిరోధక శక్తి ఎక్కువ ఉండడమే కాకుండా రక్తంలో ఉండే చక్కెర స్థాయిని కూడా నియంత్రించే శక్తి ఉంటుంది. కాబట్టి మనము చక్కగా తీసుకోవడం వల్ల మనకు చాలా మంచిది. చూడండి ఇప్పుడు కొంతసేపు మగ్గల, ఎందుకంటే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొంతసేపు ప్లేట్ అట్లే పెడితే కనుక ఉప్పు కారం అంతా బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. తాలింపు చాలా సూపర్గా టేస్ట్ ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, ఎన్నో విటమిన్లు ఎన్నో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఈ మునగాకును ఎక్కడైనా దొరికితే మాత్రం వదలద్దండి. ఖచ్చితంగా ఇంటికి తీసుకొచ్చుకోండి. వీలైతే మీరు చెట్లను కూడా పెంచుకోండి ఇంటి దగ్గర ఉంటే ఇంకా చాలా మంచిది. ఇవైతే బజ్జీలకు, రొట్టెలకి, తాలింపుకి, పప్పుకి ఇలా ఎన్నో రకాలుగా యూజ్ చేసుకొని మనం ఏదో రకంగా మన బాడీలోకి పంపిస్తూ ఉండాలి. అంతే ఆరోగ్యకరమైన వంటలు, తాలింపులు, రొట్టెలు ఇలాంటివి చేసుకొని ఆరోగ్యంగా ఉండండి. అంతే ఫ్రెండ్స్, ఇప్పుడు టేస్ట్ చూస్తున్నాను. ఎప్పుడూ టేస్ట్ చూసేదే, కానీ ఇంకా ఈరోజు ఎలా కుదిరిందో చూద్దామని ట్రై చేస్తాను. వావ్, చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ఈజీ మెథడ్లో ట్రై చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.